స్నేహితులారా, మీరెప్పుడైనా ఆలోచించారా? మన జీవితంలో మనం చేసే ప్రతి చిన్న పని, మాట్లాడే ప్రతి మాట, మనసులో మెదిలే ప్రతి ఆలోచన ఇవన్నీ ఎక్కడ రికార్డ్ అవుతున్నాయి? ఎవరు నోట్ చేసుకుంటున్నారు? ఎవరైనా ఒక నోట్బుక్, పెన్సిల్ పట్టుకొని కృష్ణ ఈ రోజు 10 మంచి పనులు చేశాడు, 3 తప్పు పనులు చేశాడని రాస్తున్నారా? ఆ పనులకు లెక్క తీయడానికి ఆకాశంలో ఏదైనా ఆఫీస్ ఉందా? ఈ ప్రశ్నకు మన హిందూ ధర్మం, వేదాలు, పురాణాలు అందించిన సమాధానం అద్భుతం. సైన్స్ కూడా ఇంకా పూర్తిగా వివరించలేని ఒక అల్టిమేట్ డేటా రికార్డింగ్ సిస్టమ్ గురించి చెబుతున్నాయి. ఈ రోజు మన కర్మల రికార్డింగ్ వెనుక ఉన్న ఆధ్యాత్మిక, యోగిక, తాత్విక మరియు సూక్ష్మ శాస్త్ర రహస్యాన్ని అత్యంత వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియో దయచేసి చివరి వరకు చూడండి. నమ్మండి, ఇది కేవలం పురాణ కథ కాదు, మీ సొంత జీవిత రహస్యం. మనం సాధారణంగా అనుకుంటాం కర్మ అంటే పని అని, కానీ కర్మ అంటే కేవలం పని మాత్రమే కాదు, క్రియ, వాక్కు మరియు భావం, ఈ మూడింటి కలయికే కర్మ. మనం ఒక పేదవాడికి సహాయం చేశామనుకుందాం, బయట ప్రపంచానికి అది మంచి పని, కానీ మన మనసులో నేను గొప్ప అని అందరూ అనుకోవాలనే గర్వం ఉంటే అప్పుడు రికార్డ్ అయ్యే కర్మ ఏది? దానమా లేక గర్వమా? ఇక్కడే మనకు చిత్రగుప్తుని కాన్సెప్ట్ అవసరమవుతుంది. పురాణాల ప్రకారం, ముఖ్యంగా గరుడ పురాణం మరియు బ్రహ్మాండ పురాణంలో చిత్రగుప్తుని సృష్టి గురించి వివరంగా ఉంది. సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించిన తరువాత మానవులు చేసిన కర్మలు లెక్కలు రాసేవారిని సృష్టించమని యమధర్మరాజుకు చెప్పాడు. అయితే